హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్. ఈరోజు మనం తెలుగువారు ఎంతో ఇష్టంగా తినే ఉలవచారు ఏ విధంగా తయారు చేస్తారో చూడబోతున్నాం. అది కూడా ఏంటంటే సాంప్రదాయ పద్ధతిలో కట్టెల పొయ్యిల మీద ఉలవచారు ఏ విధంగా తయారు చేయాలో మనం చూడబోతున్నాం. ఇప్పుడు మనం సిరి ఫుడ్స్కి వెళ్ళబోతున్నాం. ఇది ఎక్కడ ఉంటుందంటే విజయవాడ నుండి ఇబ్రహీంపట్నంకి వెళ్ళే దారిలో విజయవాడ కోల్డ్ స్టోరేజ్ దాటిన తర్వాత జస్ట్ మనకి లెఫ్ట్ సైడ్లో ఈ విధంగా బోర్డు అయితే డిస్ప్లేలో ఉంటుంది. ఈ సిరి ఫుడ్స్ యొక్క పూర్తి అడ్రస్ మరియు జీపీఎస్ లొకేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడగలరు. సో ఇట్లాగా ఈ రోడ్లో మనం ఒక 500 మీటర్స్ అలా లోపలికి వెళ్ళాలి. సో లెఫ్ట్ సైడ్లో మనకు కనిపిస్తుంది చూడండి, అవే విజయవాడ కోల్డ్ స్టోరేజ్లు అంట. సో జస్ట్ మనం అట్లా దాటి వచ్చిన తర్వాత మనకి ఈ ఫ్యాక్టరీ అయితే కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ వాతావరణం కూడా ఎంతో ఆహ్లాదంగా ఉంది కదా. సో పచ్చటి ఈ చెట్ల మధ్యలో ఈ ఉలవచారుని వీళ్ళు తయారు చేస్తూ ఉంటారనమాట. చూడండి, ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు మనకి బాత్ అయితే కనిపించింది కదా, ఇది ఎంతో స్వేచ్ఛగా ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. సో ఇదైతే చక్కగా ఎంజాయ్ చేస్తుంది క్లైమేట్ని. దీనికి చాలా కోపం ఉండవు. నిన్న నేను పర్మిషన్కి వెళ్ళినప్పుడు నాకు తెలియక అలా వస్తున్న సడన్గా గుబురులో ఉండి వచ్చింది. ఏంట్రా బాబు అని చెప్పి నేను కంగారు పడి చూస్తే బాత్ ఇది తరుముకుంటుంది. పరిగెత్తకూడదట బాత్ వచ్చేటప్పుడు. నాకు తెలియదు కదా, పరిగెత్తేసరికి నేను ఎంత ఫాస్ట్గా పరిగెడతానో నా వెనకాల అంతే ఫాస్ట్గా వచ్చేస్తుంది ఇది. సో ఇదైతే బాత్ సంగతి. చూడండి, ఇట్లా మనం లోపలికి వెళ్తే కనుక ఫ్యాక్టరీ అయితే మనకి కనిపిస్తుంది. వాతావరణం కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఎంతో మంచి వాతావరణంలో ఈ ఫ్యాక్టరీని అయితే వీళ్ళైతే నిర్మించారు ఫ్రెండ్స్. చాలా పచ్చగా ఉంది కదా, చాలా నీట్గా ఉంది కదా. ఈ ఉలవచారు చేసే ప్రాసెస్ అయితే ఉదయం 4:30 నుండి స్టార్ట్ అవుతుందంట. సో ఉలవలు వీళ్ళు బాగా వాష్ చేసిన తర్వాత వాటిని ఉడకపెట్టడానికి 4 గంటలు పట్టేస్తుందంట. ఉలవచారు తయారయ్యి పూర్తిగా రావడానికి 8 గంటలు దాదాపు పడుతుందంట. వీళ్ళకి ఒక అవుట్లెట్ ఉంది. ఈ అవుట్లెట్లో మనకి కావాలంటే కనుక ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 ఉలవచారు ఇంకా వేరే పదార్థాలు కూడా వీరు ప్రిపేర్ చేస్తుంటారు. అవన్నీ అక్కడ దొరుకుతాయి అన్నమాట. అలా కాకుండా 24/7 మనకి కావాలంటే డైరెక్ట్గా వీళ్ళ ఫ్యాక్టరీకి వచ్చేస్తే కనుక సిరి ఫుడ్స్కి మనకి 24 గంటలు ఎప్పుడు కావాలన్నా సరే ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అనమాట. అంటే మనకి ఫ్యాక్టరీకి వచ్చేస్తే డైరెక్ట్గా మనకు కావాలంటే అవైలబుల్లో ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్స్లో ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. చూడండి, ఇదైతే ప్రాసెస్ అన్నమాట. ఉలవచారు తయారు చేసే ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఉలవల్ని బాగా వాష్ చేసుకుంటారు. ఆ తర్వాత ఉలవల్ని చూడండి పెద్ద గిన్నెల్లో నీళ్లు వేసి బాగా వాటిని ఉడకపెడతారు. దాదాపుగా 4 గంటల పాటు ఉడకపెడతారు. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఉలవల్లో ఉన్న స్టఫ్ అంతా కూడా వాటర్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఆ ఉలవల గంజిలా తయారవుతుంది అన్నమాట. 4 గంటల తర్వాత ఇంకోండి ఈ గిన్నెల్లో ఈ ఉలవల్ని వేస్తే ఆ గంజి ఏమో కిందకి వడకట్టబడుతుంది అన్నమాట. సో ఈ వడకట్టిన గంజిని మళ్ళీ 4 గంటల పాటు వీళ్ళు వీటిని మరగపెడతారు. ఎప్పటిదాకంటే అది చిక్కగా తయారయ్యేదాకా దీన్ని వడగడతారు. ఆ తర్వాత ఉప్పు కొన్ని మసాలాలు అయితే వేసి మంచి టేస్ట్ వచ్చేలాగైతే చేస్తారనమాట. సో ఈ ప్రాసెస్ అంతా కూడాను 4 గంటల పాటు పడుతుంది. దీన్ని మరగపెట్టే ప్రాసెస్ ఏంటంటే కట్టెల పొయ్యి మీద చేస్తారు. దాని గురించే మంచి టేస్ట్ అయితే వస్తుందంట. నమస్కారం సార్. నమస్తే అండి.
సార్ మీ పేరు చెప్తారు సార్? నా పేరు వరప్రసాద్ అండి, ఏలపూరు వరప్రసాద్. మేము ఈ సిరి ఫుడ్స్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు కొంచెం పెట్టుబడి ఎక్కువగా అనిపించింది. అందుకని మా పార్ట్నర్ ఇంకొక ఆయన కాట్రగడ్డ శ్రీనివాస్ గారు అని చెప్పి ఆయన నేను కలిసి ఆలోచించి దీన్ని స్థాపించడం జరిగింది అనమాట. ఈ స్థాపించిన తర్వాత ఇప్పటికైతే మాత్రం చాలా బాగుందండి. ఈ సిరి ఫుడ్స్లో ఏం పెట్టాలి అనేది కూడా ఆలోచించామండి. ఆలోచించినప్పుడు ఉలవచారు అనేది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేకపోతే పబ్లిక్లో కానీ ఉన్న ఇమేజ్ని బట్టి కూడా ఈ ఉలవచారు అనేది తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఈ ఉలవచారు పెట్టడం జరిగిందనమాట. అయితే ఈ సిరి ఫుడ్స్లో ఈ ఉలవచారు ప్రిపేర్ చేశారని చెప్పి అంటున్నారు చాలామంది. కానీ ఈ ఉలవచారు అనేది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బెటర్ ఎలిమెంట్ అని చెప్పి తీసుకుని మేము దీన్ని ప్రయారిటీ ఇవ్వడం జరిగిందనమాట. అది ఈ ఉలవచారు ఎట్లా పెట్టాలి ఏంటి అనుకున్నప్పుడు అందరూ బాయిలర్స్ రకరకాలుగా తయారు చేస్తున్నారు. అయితే మేము కట్టెల పొయ్యి మీద చేయాలి, కట్టెల పొయ్యి మీద చేస్తే అది చాలా టేస్టీగా ఉంటుంది, నెక్స్ట్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అది మంచిదనే ఉద్దేశంతో ఈ కట్టెల పొయ్యి మీదే స్టార్ట్ చేసాము మేము. అదే సార్, మనకి కట్టెల పొయ్యి మీదే చేయడానికి గల కారణం అంటే ఇట్లా ఐడియా ఎట్లా వచ్చింది సార్ మీకు? ఇప్పుడు ఈ బాయిలర్స్ ఇవన్నీ కూడా కొంచెం ఖర్చుతో కూడిన పని అండి. నెక్స్ట్ ఇంకోటి అంటే మన పూర్వీకులందరూ కూడా మన కట్టెల పొయ్యినే మనం వాడడం. నెక్స్ట్ ఈ గ్యాస్ పొయ్యి ఇవన్నీ కూడా మాకు ఖర్చుతో కూడిపోయాం. గ్యాస్ కానీ బాయిలర్స్ కానీ ఇంకేదైనా తీసుకున్నా కూడా మాకు చాలా ఖర్చుతో కూడిన పని అని అనుకున్నాం. ఫస్ట్ అసలు పెట్టుబడి కూడా చాలా ఎక్కువ ఉంది అనుకున్నాము. అందువల్ల ఈ కట్టెల పొయ్యికి ప్రయారిటీ ఇచ్చాము. అయితే మీరు అట్లా కట్టెల పొయ్యి మీద కొంచెం ఇదంటున్నారు, కానీ ఇదైతే చాలా రిస్క్. ఇంకా కంపేర్ టు మనకి తెలియకుండానే అంత ఖర్చు అయిపోతుంది సార్. అవుతుంది, ఖర్చు అవుతుంది. కానీ ఒరిజినల్ టేస్ట్ రావాలంటే మాత్రం మన కట్టెల పొయ్యి అని చెప్పి మేము ప్రిఫర్ చేసామండి. అయితే యాక్చువల్గా ఏంటంటే మాకు అది చాలా రిస్క్గా ఉన్న పని కట్టెల పొయ్యి అనేసరికి. ఇదివరకు అంతా కూడా ఇప్పుడు కట్టెల పొయ్యి మీద చేసినప్పుడు ఇప్పుడు ఎవరు చేయలేకపోతున్నారు. ఈ కట్టెల పొయ్యి మీద వంటలు కానీ గ్యాస్ పొయ్యి బాయిలర్స్ మీద చేస్తున్నారు హోటల్స్లో కానీ ఎక్కడైనా కానీ కట్టెల పొయ్యి మీద చేస్తేనే టేస్ట్ అనేది వస్తుంది, ఒరిజినల్ టేస్ట్ మనకి ఒరిజినాలిటీ అనేది వస్తుంది అనే ఉద్దేశంతో మేము ఈ కట్టెల పొయ్యి ప్రయారిటీ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే సార్, అంటే సాంప్రదాయ పద్ధతిని మీరు ఫాలో అవుతున్నారు సార్? సాంప్రదాయ పద్ధతిని ఫాలో అవుతున్నాం సార్. ఇప్పుడు ఈ ఉలవచారు అనేది చాలా రిస్క్తో కూడిన ప్రాసెస్ అండి ఇది. ఓకే సార్. యాక్చువల్గా చెప్పాలంటే చాలామంది ఏమనుకుంటారంటే సాంబార్ లాగా కాయటమేగా అనుకుంటారు. కానీ ఇది 10-11 గంటల ప్రాసెస్ అండి ఇది. అవును సార్, ఉదయం 4:30 నుండే స్టార్ట్ చేస్తారని చెప్పి విన్నాను సార్. 4:30-5 గంటలకు స్టార్ట్ చేస్తాం మేము. ఈవినింగ్ 3:30-4:30 అవుతుందండి మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయ్యేసరికి. అసలు ఉలవచారు తయారు చేయడానికి చాలా మంది ఏంటంటే ఉలవల్ని గ్రైండ్ చేసి అట్లా చేస్తారనుకుంటారు. చాలా మంది అపోహ పడతా ఉంటారండి. అదే సార్, అది ఏంటంటే ఇప్పుడు ఉలవలు వండాలండి. మనం అన్నం వండుకున్నట్టుగా ఉలవలు వండాలి. ఉలవలు వండిన తర్వాత ఉలవలు తీసేస్తాం. మనం అన్నం కనుక ఎట్లా వాడు చేసినట్టు ఉలవలు వాడు చేస్తాం అనమాట. ఉలవలను సెపరేట్ చేసేస్తాం అనమాట. ఓకే సార్. ఉలవలను సెపరేట్ చేసి ఆ వచ్చిన గంజి మాత్రమే ఉలవచారుగా తయారు చేస్తామండి మేము. ఓకే సార్. యాక్చువల్గా ఈ ఉలవలు మనకి ఉడకటానికి ఎన్ని గంటలు పడుతుంది సార్? మనకి ఈ ఉలవలు వండటానికి ఒక 4-5 గంటలు పడుతుంది. ఓకే సార్. ఈ 4-5 గంటలు పడుతుంది. ఆ ఉలవలు సెపరేట్ చేసిన తర్వాత ఈ ఉలవల్ని డైరీస్కి కానీ చేపల చెరువులు కానీ తీసుకెళ్తున్నారు ఇప్పుడు. ఓకే సార్. ఇదివరకంటే డైరీస్కే వెళ్ళేవి. ఇప్పుడు చేపల చెరువులు కూడా ఇది మంచి డైట్, చేపలు కూడా బాగా త్వరగా గ్రోత్ వస్తుంది అనే ఉద్దేశంతో కూడా చేపల చెరువులు కూడా ప్రిఫర్ చేస్తున్నారు. ఓకే సార్. చేపల చెరువులు కూడా తీసుకుంటారు అన్నమాట. ఓకే సార్. అయితే ఈ ఇట్టి పరిస్థితుల్లో కూడా ఈ చారులో కలపకూడదండి ఉలవలు. ఓకే సార్. ఈ చారులో మనం కనుక ఈ ఉలవలు కలిపామంటే చారు త్వరగా పాడైపోతుంది. ఓకే సార్. మన అన్నం కనుక ఎట్లా పాడైపోద్దాం చారు కూడా ఊరిని స్మెల్ వచ్చేస్తుంది అనమాట. ఓకే సార్. అందుకని వీటిని ఏంటంటే మనం ఓన్లీ గంజి మాత్రమే, ఉలవ గంజి మాత్రమే మనం తీసుకుంటాం అనమాట. అది చాలా వాటర్ లా ఉంది కదా సార్, అది మనకి అవుట్పుట్ వచ్చేసరికి ఎన్ని గంటలు పట్టింది సార్? అది అవుట్పుట్ వచ్చేసరికి మామూలు నీళ్ళు లాగా ఉంటుందండి సార్. దాన్ని మళ్ళీ మనం ఒక 5-6 గంటలు పడుతుంది. మళ్ళీ దాన్ని మళ్ళీ మనం చికెన్ బాయిల్ చేసి దాన్ని చారులాగా తయారు చేయాలంటే మళ్ళీ మొత్తం ఈ ప్రాసెస్ అంతా కూడా 10 గంటల నుంచి 11 గంటల ప్రాసెస్ అండి. చాలా కష్టం సార్, చాలా రిస్క్తో కూడిన పని. సార్. కాకపోతే ఏంటంటే మనం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగుంటుంది. దీనికి డిమాండ్ కూడా ఉంది, పబ్లిక్లో రెస్పాన్స్ ఉంటుంది. అసలు మేము దిగామన్నమాట. ఇది మన సాంప్రదాయంలో, మన తెలుగు సాంప్రదాయంలో ఉలవచారు అనేది చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. చాలా తయారు చేస్తారు మన స్పెషల్గా దీన్ని స్పెషల్ ఐటమ్గా కూడా తీసుకుంటూ ఉంటారు. జనరల్గా ఈ తెలుగు వారికి ఎక్కువ ఇది
దీని యొక్క ప్రాసెస్ తెలుసు అనమాట. ఓకే సార్. దీనికి వాళ్ళకి తెలియకపోయినా మన తెలుగు వాళ్ళకి మాత్రం దీని యొక్క ప్రాసెస్ బాగా తెలుసు. ఓకే సార్. ఇందులో మనకి ఓన్లీ ఉలవలు మాత్రమే ఉడకపెట్టి అట్లా ఇచ్చేస్తారు సార్, ఇంకేమన్నా అందులో మిక్స్ చేస్తారు సార్? ఏమిటండి, ఉలవలు మాత్రమే ఉంటుంది. మనం కనుక బియ్యం కనుక ఎట్లా అన్నం అనుకుంటాము, అవును సార్, అట్లాగే ఉలవలు మాత్రమే ఉంటాం అనమాట. ఓకే సార్. ఆ ఉలవలు చారు దిగిన ఆ గంజి దిగిన దాన్ని చారుగా తయారు చేస్తాం అనమాట. ఓకే సార్. సార్ ఇంకా మన దగ్గర ఉలవచారు ప్యాకింగ్ ఎట్లా ఉంటుంది సార్? ఉలవచారు ఇప్పుడు ఉలవలు చారు తయారైన తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ తాలింపు కూడా వేసేస్తామండి. ఓకే సార్. ఈ తాలింపు వేసిన తర్వాత మనం ఏంటంటే మళ్ళీ వాడుకునే వాళ్ళకి ఎలాంటి రిస్క్ లేకుండా డైరెక్ట్ గా వాళ్ళు అన్నంలో ఉపయోగించుకునే అంటే రెడీ టు యూజ్ అనమాట. రెడీ టు యూజ్ అనమాట. డైరెక్ట్ గా వాడుకోవచ్చు అనమాట. ఇది నెక్స్ట్ వాళ్ళు అవసరమైతే కొంతమంది వేడి చేసుకుంటారు అంతవరకే. ఓకే సార్. దీన్ని డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. ఇది భోజనాల్లో డైరెక్ట్ గా వాడుకోవచ్చు, లేకపోతే నాన్ వెజ్ గా వాడుతూ ఉంటారు కొంతమంది ఏమో టిఫిన్స్ లో కూడా వాడుతున్నారు. అవును సార్. ఉలవచారు ఇడ్లీ ఇప్పుడు చాలా ఫేమస్ అయింది సార్. ఉలవచారు ఇడ్లీ అని, ఉలవచారు దోశ అని, ఉలవచారు బిర్యానీ మీకు తెలిసామంటే. అవును సార్. ఉలవచారు బిర్యానీ కూడా వింటాను సార్. ఇవన్నీ కూడా ఇప్పుడు ఫుడ్ ఐటమ్స్ పెరుగుతున్నాయి. ఉలవచారుతో కలిపి ఐటమ్స్ పెరుగుతున్నాయి ఇప్పుడు. చాలా మంది హోటల్స్ కూడా చాలా మంది డిఫరెంట్ ఐటమ్స్ తయారు చేస్తున్నారు సార్. ఇది కూడా మంచి ఒక శుభ పరిణామం కదా సార్. హెల్త్ గురించి జనాలంతా ఆలోచిస్తున్నారంటే అసలు దీంట్లో ఉన్న హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఇది మంచి బాడీకి మంచి స్ట్రెంత్ ఇస్తుంది. ఓకే సార్. స్ట్రెంత్ ఇవ్వడమే కాకుండా ఈ ఉలవచారు అనేది కిడ్నీస్కి బాగా పనిచేస్తుంది. ఇక్కడ ప్యాకింగ్ ఎట్లా లభిస్తుంది సార్? కేజీ అట్లా? ఇది మేము జనరల్గా ఏంటంటే అండి పావు కేజీలు, హాఫ్ కేజీలు, కేజీ చేస్తూ ఉంటాం. ఓకే సార్. కొంతమంది కూడా 100 గ్రాములు కూడా అడుగుతూ ఉంటారు సార్. మార్కెట్కి పంపిస్తూ ఉంటాం మేము. సార్. ఎక్కువ మంది కేజీలు, హాఫ్ కేజీలు ఎక్కువ తీసుకెళ్తా ఉంటారండి. ఓకే సార్. నెక్స్ట్ ఇది మామూలుగా ఫ్రిడ్జ్లో పెడితే 1 మంత్ వరకు ఉంటుందండి. ఓకే సార్. దీన్ని మనం ఏదో 3 రోజుల్లో వాడుకునే అంత అవసరం కూడా లేదు. ఒకసారి ప్యాకింగ్ ఓపెన్ చేసి పెట్టచ్చా సార్? లేకపోతే ప్యాకింగ్ ఓపెన్ చేసి దాన్ని మళ్ళీ జస్ట్ అట్లా ఫోల్డ్ చేసేసి క్లిప్ పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టి గాలిపోకుండా 1 మంత్ వరకు ఉంటుందండి. ఓకే సార్. నో ప్రాబ్లం అండి. మామూలు ఫ్రిడ్జ్ లో టేస్ట్ కూడా మారదు. ఎలాంటి 1 మంత్ దాకా స్టోర్ చేసుకోవచ్చు సార్. నో ప్రాబ్లం అండి. ఓకే సార్. ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా టేస్ట్ కూడా మారదు. ఎలాంటి టేస్ట్ మారదు సార్. అలాగే ఉంటుంది మన టేస్ట్. అయితే మనం ఇతర దేశాలకు కూడా పంపిస్తున్నాం మనం. ఇతర దేశాల కంటే మన తెలుగు వాళ్ళు ఏదైనా ఆర్డర్ చేస్తే కొరియర్ ద్వారా పంపిస్తున్నాం మనం. స్వయంగా మీరు వాళ్ళకి మీకు అడ్రస్ తెచ్చిస్తే వాళ్ళకి మీరు ఇక్కడ నుండి కొరియర్ చేసేస్తారు? కొరియర్ చేస్తున్నామండి. ఓకే సార్. వాళ్ళు అక్కడి నుంచి మనకి ఫోన్ పే చేయడం ఇది చేస్తున్నారు. ఇది మాత్రం చాలా మంచి సర్వీస్ సార్. ఇదైతే నేను ఎక్కడ వెళ్ళలేదు. ఇది మనం ఇతర దేశాలకు కూడా మనం కొరియర్ ద్వారా పంపిస్తున్నాం అనమాట. ఓకే సార్. మనకు చాలా మంది ఆర్డర్స్ ఇస్తా ఉన్నారు. అట్లాగే మనం యూఎస్ ప్యాకింగ్ చేయాల్సి వస్తుంది దానికి. కాబట్టి ఓకే సార్. సెపరేట్ ప్యాకింగ్ చేయాల్సి వస్తుంది సార్. సెపరేట్ ప్యాకింగ్ చేసి కొరియర్ ద్వారా మనం పంపిస్తున్నాం అనమాట. ఓకే సార్. మన తెలుగు వాళ్ళు ఇతర రాష్ట్రాలు కూడా ఉన్నారండి. సార్. ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా మనకు ఆర్డర్లు ఇస్తున్నారు. ఓకే సార్. వాళ్ళు ఆర్డర్లు ఇచ్చినప్పుడు మన పార్సల్ ద్వారా కానీ లేకపోతే కొరియర్ ద్వారా కానీ మనం కూడా పంపిస్తున్నాం ఆర్డర్ కూడా. ఓకే మన తెలుగు వాళ్ళు చాలా ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది చెప్తా ఉంటారండి. సార్. ఇతర రాష్ట్రాలు చాలా మనం కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. మన లోకల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా బాగా వాడుతున్నారు. ఓకే సార్. దేశంలోనే కాకుండా మనం ఏ దేశానికైనా సరే యూఎస్ ప్యాకింగ్ కూడా చేసి మనం జస్ట్ ఫోన్లో చెప్తే చాలు, మీరు మాత్రం వాళ్ళకి అడ్రస్కి కొరియర్ చేసేస్తారు. ఓకే సార్. మన డబ్బులు అయితే ఫోన్ పే ద్వారా అయినా పంపించవచ్చు. లేకపోతే మీ అకౌంట్ నెంబర్లు ఏమన్నా ఉంటాయి సార్? లేకపోతే ఫోన్ చేస్తే మీ ఫోన్ నెంబర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాని ద్వారా మెసేజ్ పెడతాము సార్. దాని ద్వారా వాళ్ళు ఫోన్ పే ట్రాన్సాక్షన్ చేసేస్తున్నారు అన్నమాట. ఓకే సార్. మనకు మీ ఫోన్ నెంబర్లు ఏమేంటి సార్ ఇంపార్టెంట్? మనకి ఏమైనా కావాలి అంటే ఆర్డర్ చేసుకోవాలంటే ఉన్నాయండి. 799992040. ఓకే సార్. ఇంకా సార్ అట్లాగే 79979992048. ఓకే సార్. అట్లాగే 99492958588 అండి. ఓకే సార్. ఈ 3 నెంబర్లు మాకు రన్నింగ్లో ఉన్నాయండి. నెక్స్ట్ మాకు ఇప్పుడు మేము ఈ విజయవాడ దగ్గరగా గొల్లపూడికి గుంటుపల్లికి మధ్యలోనండి యూనిట్ ఓపెన్ చేసింది. ఓకే సార్. ఇది కొంచెం లోపల ఉంటుందని చెప్పి ఈ మధ్య కొంచెం అవుట్లెట్ కూడా రోడ్డు మీద పెట్టామండి. సార్. ఇది ఈ యూనిట్కి సంబంధించినంత వరకు మాత్రం మాకు ఒక ఉలవచారు మాత్రం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాము మేము. ఓకే సార్. తర్వాత ఇప్పుడు ఈ అవుట్లెట్ పెట్టిన తర్వాత ఈ ఫుడ్ ఐటమ్స్ కూడా మేము తయారు చేస్తాము. కారపొడ్డు అట్లాగే ఫుడ్ ఐటమ్స్ ఏమేమి ఉంటాయి సార్ మన దగ్గర ఉలవచారు కాకుండా ఐటమ్స్? మన దగ్గర ప్రస్తుతం ఏంటంటే అండి పికిల్స్ కూడా తయారు చేస్తామండి. ఓకే సార్. ఆల్ వెరైటీస్ పికిల్స్ కూడా తయారు చేస్తాము. సార్. అట్లాగే
కారపళ్ళు, అన్ని రకాల కారపళ్ళు కూడా మనం మునగా కారంతో సహా అన్ని పళ్ళు మనం అన్ని రకాల కారపళ్ళు కూడా చేస్తున్నాము. అట్లాగే హోమ్ ఫుడ్స్ కూడా మేము ఇప్పుడిప్పుడే కొంచెం డెవలప్ చేస్తున్నాము. ఓకే సార్. ఈ చెక్కడలని, లేకపోతే గవ్వలని, లేకపోతే చెక్కలని, ఇలాంటివన్నీ కూడా కొంచెం ఇప్పుడిప్పుడే తయారు చేస్తున్నామండి. ఆటలు కూడా పంపిస్తున్నాం మేము. ఓకే సార్. మన అవుట్లెట్ అయితే రోడ్డు మీద ఉంది. ఇక్కడ కొంచెం ఈ అడ్రస్ పూర్తిగా చెప్తారా సార్? ఎట్లాగా? ఏం లేదండి, మనకి ఇప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే మీద గొల్లపూడి దాటిన తర్వాత విజయవాడ కోల్డ్ స్టోరేజ్ ఉంది. ఓకే సార్. ఆ కోల్డ్ స్టోరేజ్కి పక్కనే అనమాట మనకి సిరి ఫుడ్స్ హోమ్ ఉలవచారు, సిరి ఫుడ్స్ హోమ్ ఫుడ్స్ అని చెప్పి అవుట్లెట్ పెట్టాం మనం. ఓకే సార్. ఆ అవుట్లెట్లో మనకి పొద్దున 9 నుంచి నైట్ 9 వరకు 12 అవర్స్ మనకి ఓపెన్గా ఉంచుతామండి మేము. ఓకే సార్. ఐ థింక్ యూనిట్ దగ్గరికి వస్తే 24 అవర్స్ మనం అవైలబిలిటీ ఉంటుంది. ఇక్కడ మనకి ఎప్పుడు కావాలన్నా 24 అవర్స్ యూనిట్ దగ్గరికి వస్తే అవైలబిలిటీ ఉంటాయి. ఓకే సార్. మన యూనిట్ కాకపోతే కొంచెం లోపల రావాల్సి వస్తుంది, ఒక 200 మీటర్స్ లోపల రావాల్సి వస్తుంది హైవే నుంచి. సార్. నైట్ మిడ్ నైట్ కూడా వచ్చి చాలా మంది తీసుకెళ్తా ఉంటారు. హైదరాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు, రకరకాలుగా జర్నీ చేసుకునే వాళ్ళు కూడా మిడ్ నైట్ కూడా వచ్చి కలిగిపోతారు అన్నమాట మాకు. ఓకే సార్. ఇక్కడ 24 అవర్స్ సర్వీస్ మంది అయితే సార్. యూనిట్ దగ్గర అయితే 24 అవర్స్ సర్వీస్ ఇస్తామండి. ఓకే సార్. అవుట్లెట్ కాబట్టి అది టైమింగ్స్ మెయింటైన్ చేస్తారు అన్నమాట. అట్లా సార్. మనకి విజయవాడలో ఏమన్నా కావాలంటే విజయవాడలో ఏమైనా ఉన్నాయి సార్? ఎక్కడన్నా ఏదైనా స్టోర్స్లో కానీ అవైలబుల్ ఉంటాయి? విజయవాడలో ఇప్పుడు కొన్ని షాపులకి హోటల్స్కి ఇస్తున్నామండి మనం. ఓకే సార్. ఇంకా మన పాయింట్ అంటూ విజయవాడ ఇంకా పెట్టలేదు ప్రస్తుతానికి. ఏం లేదు, ఇది మనకి అవుట్లెట్ దగ్గర మాత్రం దొరుకుతాయి. మన ఆలోచిస్తున్నాము అది కూడా. మన దగ్గర కేజీ ఎంత ఉంటుంది సార్? అది అంటే ప్రస్తుతం కేజీ 240 రూపీస్కి ఇస్తున్నామండి. ఎంఆర్పి సార్. ఎంఆర్పి 240 రూపీస్. హాఫ్ కేజీ అయితే సార్? హాఫ్ కేజీ 120 అండి. ఓకే సార్. ఇంకా ఫ్యూచర్ ఇంకా ప్లాన్స్, మంచి ప్లాన్స్ ఇంకేమన్నా డెవలప్ చేయాలనుకుంటున్నాం? అంటే హోమ్ ఫుడ్స్ కొంచెం డెవలప్ చేద్దాం అనుకుంటున్నామండి. ఆల్రెడీ ఫుడ్స్ అవి ఉన్నాయి కాబట్టి హోమ్ ఫుడ్స్ ఇంకా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాము. విజయవాడలో కూడా మీరు ఒక మంచి అవుట్లెట్ పెడితే అందరికీ కూడా మీరు చాలా దగ్గర అయిన వాళ్ళు అవుతారు సార్. అనుకుంటున్నాము, మేము కూడా అనుకుంటున్నాము. అదే సార్. అదే ఆన్లైన్లో అమెజాన్లో అట్లాంటి వాటిలో కూడా చాలా బాగుంటుంది సార్. అమెజాన్ ఆన్లైన్లో ఇంకేం పెట్టలేదండి మేము ఇంకా. అది కూడా మేము ఆలోచిస్తాం తప్పనిసరిగా మీరు అన్నట్టుగా. ఏదన్నా ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి సార్, తప్పనిసరిగా మేము హోమ్ డెలివరీ చేస్తాం. మినిమం మీరు హోమ్ డెలివరీ చేయాలంటే ఎంత క్వాంటిటీ ఉండాలి? మనం ఇప్పుడు లోకల్లో మన విజయవాడ సర్కిల్ ఈ ప్రాంతాల్లో అయితే 5 కేజీల వరకు మేము హోమ్ డెలివరీ చేస్తాం. 5 కేజీల పైన ఎంతైనా కానీ మేము హోమ్ డెలివరీ చేయటం ప్రయత్నం. విజయవాడలో ఎక్కడైనా సరే? విజయవాడ సార్ తప్పనిసరిగా అనమాట. ఈ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ పెద్ద చాలా మందికి వచ్చి తీసుకెళ్తా ఉంటారు, అట్లాగే మాకు చెప్తా ఉంటారు, మేము పంపిస్తూ ఉంటాం. ఓకే సార్. కావాలంటే మనకి 5 కేజీల పైన ఎంతైనా సరే మీరు హోమ్ డెలివరీ చేస్తారు? హోమ్ డెలివరీ చేయడానికి తప్పనిసరిగా ప్రయత్నిస్తాం. ఓకే సార్. ఏమైనా కావాలంటే మనకి డౌట్ ఇక్కడికి రావాలంటే ఎవరన్నా డౌట్ ఉంటే మీ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయమని చెప్తారు సార్. చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు సార్. మేము వస్తున్నామంటే కొంచెం మాకు రెడీగా ఉంటానని చెప్తూ ఉంటారు. ఐటమ్ అయితే మనకి 24 అవర్స్ అవైలబుల్ ఉంటుంది కదా సార్? 24 అవర్స్ అవైలబిలిటీ ఉంటుందండి సార్. ఆల్వేస్ అవైలబిలిటీ అనమాట సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ చాలా వాల్యుబుల్ టైంని మాకు స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్.